హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నానండి. సింపుల్గా బన్ను దోశలు ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా వేసుకోవచ్చండి. ఎప్పుడు టిఫిన్ ఒకటే లెక్క కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంతో పాటు టేస్టీగా చట్నీ కూడా, టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక 1 కప్ దాకా రవ్వ వేసుకోవాలండి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, రవ్వ వేసుకోవాలి. అలానే ఆ కప్పుతోనే పెరుగు కూడా వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ అయితే ఉండాలి, బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మీరు డైరెక్ట్ మిక్సీ జార్లోకి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా కలిపి మొత్తం మిక్సీ జార్లోకి వేస్తున్నా. ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మొత్తం పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకోవాలి. మనకి దోశ పిండి ఎలా ఉంటుందో అలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండి ఇందులో వేసేసుకుందాం బౌల్లోకి. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసి మొత్తం కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేయొద్దండి, చిక్కగానే ఉండాలి. మనకి బన్ దోశలు సాఫ్ట్గా వస్తాయి, వాటర్ వేయొద్దు ఎక్కువ. ఇలా వేసుకున్నాక మొత్తం కలిపేసేసుకోవాలి. కలుపుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. మంచిగా కలర్ అనేది బాగా వస్తుంది. బియ్యం పిండి ఒక 1 స్పూన్ దాకా వేసుకొని మొత్తం కలుపుకొని దీంట్లో తాలింపు అనేది వేయాలి. ఆ తాలింపు ఏమేమి వేయాలో చూద్దాం. ఇలా ఒక కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిగా అయ్యాక అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకోవాలి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఉన్న 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేసుకుందాం. ఎక్కువ ఉల్లిపాయలు ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, మామూలుగా ఫ్రై అయితే చాలు. ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఈ తాలింపు మనం పిండిలోకి వేసుకోవాలండి. ఇప్పుడే మనం కలిపి పెట్టుకున్న దాంట్లోకి ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం సన్నగా కట్ చేసి. ఇలా వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ సోడా వేసుకోవాలి. వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా వేసేసుకొని ఇలా కలిపి పక్కకు పెట్టేసుకుందాం ఒక 5-10 మినిట్స్ అలా. నెక్స్ట్ దీంతో పాటు టేస్టీగా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. అదే కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 3-4 టమాటాలు కట్ చేసి అయితే వేస్తున్నానండి. ఇలా టమాటాలు వేసేసుకున్నాక ఒక 4 పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక ఒక 4 ఎల్లిపాయలు, కొద్దిగా అల్లం తుక్కుడ కూడా కట్ చేసి వేసేసుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుందాం. ఇలా జీలకర్ర వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకుందాం. ఇలా పసుపు కూడా వేసేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇది మొత్తం చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా చల్లగా అయినాక ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మొత్తం చట్నీ లెక్క మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఇందులోకి ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి, ఇంతే సింపుల్గా ఇలా చేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసేసుకొని తాలింపు వేసుకుంటే రెడీ. ఈ చట్నీ మనకి ఇడ్లీతో, దోశతోనైనా చాలా బాగుంటుందండి. ఇలా అయితే చట్నీ చేసి పక్కకు పెట్టేసుకొని బన్ దోశలు ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడిగా అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, పిండి అయితే మందంగా వేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బన్ దోశలు చాలా బాగా వస్తాయి. ఇలా ఒక పక్క కాలినాక ఇంకో సైడ్ మలుపుకుందాం. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేయొచ్చండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా నచ్చుతుంది చూడు. వాళ్ళని ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా టిఫిన్ చేసియండి, సూపర్గా ఉంటుంది. ఇలా మంచి కలర్ మారాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం. ఇలా కొద్దిగా అనేది ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న పిండి వేసేసుకుందాం. ఇలానే అన్ని దోశలు వేసేసుకోవాలండి. చాలా సింపుల్గా అండి, ఎలా చేయాలో చూపించా కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం పట్టాయి, ఒక 2-3 ఐటమ్స్ ఉంటే చాలండి. ఇంత మంచి బన్ దోశలు అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు మనం టమాటా చట్నీ కూడా చేసినాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ టమాటా చట్నీ కాకుండా పల్లి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.